ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. దాంతో పాటు టోటల్‌గా మీ అందరికీ తెలిసిందే 80 మార్క్స్‌కి కండక్ట్ చేశారు. 40 మార్క్స్ అనేవి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 మార్క్స్ అనేవి మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చాయి. అయితే మెయిన్‌గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తెలిసిందే కూడాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఏవైనా డౌట్‌లుంటే మనకి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి అనేసి ఛాన్స్ ఇచ్చారు. ఆ విషయం కూడా తెలిసిందే. మీరు అబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేశారనేది ప్రీవియస్‌గా వీడియో చేశాను. అది కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ రోజే మనకు లాస్ట్ డేట్ అండి. ఎవరైనా కూడాను అబ్జెక్షన్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడాను ఈ డేట్‌కి క్లోజ్ చేయాల్సిందే. అంటే ఈ రోజుకి క్లోజ్ చేయాల్సిందే. ఓకే. ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. ఈ జూన్ 3న ఈరోజు మనకి క్లారిటీ అయిపోయిన తర్వాత మాక్సిమం మనకి జూన్ 5కి మనకి మార్క్స్ అనేది రివీల్ చేసేస్తారు. మన మార్క్స్ ఏంటనేది రివీల్ చేస్తారు. రివీల్ చేసిన తర్వాత దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు. ఎందుకు నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. ఒక ఎగ్జామ్ అనేది వివిధ షిఫ్ట్‌లలో, వివిధ రోజుల్లో జరిగితే దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు అప్లై చేస్తారనే విషయం కూడా తెలిసిందే. మీ యొక్క ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి డిఫికల్టీని వాళ్ళేంటంటే ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఇది షిఫ్ట్‌లు వైస్‌గా ఈరోజు నేను ఒక పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఈరోజు రాస్తే నాకు ఈజీగా వచ్చిందనుకోండి. అదే ఎగ్జామ్‌కి అప్లై చేసిన అభ్యర్థికి ఇంకొక షిఫ్ట్‌లో హార్డ్‌గా వస్తే ఆ అభ్యర్థి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి అటువంటి సందర్భం ఏమీ లేకుండా వాళ్ళకి ఎగ్జామ్ యొక్క డిఫికల్టీని ఈక్వాలిటీ చేయడానికి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే టైపిస్ట్‌కి సంబంధించింది, స్టెనోగ్రాఫర్‌కి సంబంధించింది, కాపీస్ట్‌కి సంబంధించింది కంపల్సరీగా అయితే వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటాది. స్కిల్ టెస్ట్ అంటే అందరికీ తెలిసిందే కదా! ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా సిస్టమ్ దగ్గర వాళ్ళ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది పెంచుకోవాలి. టైపింగ్ సంబంధించినటువంటి సెంటెన్స్ అనేది మనకి మానిటర్ పైన కనిపిస్తది. దాన్ని మనం టైప్ చేయాలి. కంపల్సరీగా కిందన మనం బాక్స్‌లో అయితే టైప్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా కంపల్సరీగా అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైపింగ్ అని చెప్పాను కదా! ఈ టైపింగ్‌కి వీళ్ళు క్వాలిఫై అవ్వాలంటే మినిమమ్‌గా వాళ్ళకి 40% అనేది వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రావాలి. 40% అంటే టోటల్‌గా 80 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగింది కాబట్టి వీళ్ళకి 32 మార్క్స్ అయితే ఇది మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టైపింగ్స్ అదే స్కిల్ టెస్ట్‌కి అనేది అలౌ చేస్తారు. అలాగే బీసీ వాళ్ళైతే 35% అంటే మినిమమ్ వీళ్ళకి 80 మార్క్స్‌కి ఎన్ని రావాలంటే 28 మార్క్స్ అనేది వీళ్ళకి రావాలి. ఓకే. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి ఎన్ని మార్కులు రావాలంటే 30% అని చెప్పాం కాబట్టి వీళ్ళకి 24 మార్క్స్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. అంతే ఔట్ ఆఫ్ 80కి. ఓకే. ఇంతవరకు అందరికి అర్థమయ్యే ఉంటది. ఈ మినిమమ్ మార్క్స్ గాని క్వాలిఫై అయితే వీళ్ళకి స్కిల్ టెస్ట్‌కి అనేది ఎలిజిబుల్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఒక డేట్ అనేది ఇస్తారండి. ఆళ్ళు కంపల్సరీగా అయితే 450 వర్డ్స్ అనే సెంటెన్సెస్ ఉంటది. సెంటెన్స్ ఫార్మేషన్‌లో వర్డ్స్ ఉంటాయి కదా! వాళ్ళు వీళ్ళేం చేయాలంటే బిఫోర్ 10 మినిట్స్‌లో 10 నిమిషాలకు ముందులే కంపల్సరీగా అయితే ఫినిష్ చేయాలి. వీళ్ళకి కంపల్సరీగా అయితే ఎగ్జామ్స్ రావాలంటే మాత్రం టైపింగ్ స్పీడ్ అనేది ఎంత స్పీడ్‌గా ఉంటే అంత మంచిది. మాక్సిమం 450 వర్డ్ సెంటెన్స్ అనేది మనకి ఇస్తాడు మానిటర్ పైన. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్‌గా ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిందే ఏంటంటే బ్యాక్ స్పేస్ బటన్ అనేది యూజ్ చేయగలదు. వాడే ఇస్తాడు స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ టు బ్యాక్ స్పేస్ బటన్. అంటే మనం ఏదైనా తప్పుగా మనం రైట్ చేసామో తప్పుగా టైప్ చేసామనుకోండి దాన్ని బ్యాక్ స్పేస్ చేయకూడదు అనేసిని స్ట్రిక్ట్‌గా ప్రొహిబిట్ చేసిన విషయం కూడా మీరందరూ తెలుసుకోవాల్సిందే. ఓకే. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడాను కట్ ఆఫ్ మార్క్స్ అనేసిని చాలామంది వెయిట్ చేస్తుంటారండి. అయితే దీనికి సంబంధించింది ఇంకొక విషయం మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఎవరు చెప్పినా కూడాను అది ఎక్స్‌పెక్టెడేనండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేకెన్సీ లిస్ట్ ఎలా మారుతుందో, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎగ్జామ్ డిఫికల్టీస్ ఎలా మారుతుంటాయో కాబట్టి ఎవ్రీ ఇయర్ అలా నుంచి ఇప్పుడు మేము ప్రీవియస్‌గా సంబంధించిన కట్ ఆఫ్స్ తెచ్చేసి ఇక్కడ చెప్పకూడదు. నేనే కాదు ఎవరు కూడా చెప్పకూడదు. జస్ట్ ఇది నెక్స్ట్ మనం చెప్పాను కదా ఆల్రెడీ ఇదన్నీ కూడా మనకి ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ మాత్రమే. ప్రీవియస్‌గా సంబంధించిన ఎక్స్‌పెక్ట్‌లు ఇక్కడ చేయడానికి మనకి ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పుడు వేకెన్సీ వేరు, ఇప్పుడు వేకెన్సీ వేరు. అయితే మినిమమ్ మనకి ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 54+ వస్తే సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకైతే 56+, బీసీ వాళ్ళకైతే 65+, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి 70+ వస్తే మాత్రం సేఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకు మించి ఎక్కువ రావాలంటే వచ్చేవాళ్ళు ఉంటే ఇది కూడా పెరగొచ్చండి. కానీ తగ్గే ఛాన్స్ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనకు నార్మల్
నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎవరు టెన్షన్ పడకండి. నెక్స్ట్ మనకు రెడీగా మీ అందరికీ ఆల్రెడీ చాలా ప్రీవియస్‌గా చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయండి. మాక్సిమం 1744 అంటే 1744కి సంబంధించినటువంటి మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రెడీగా ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి మనకి ఛాన్సెస్ ఉంటది. ఇది కాకపోతే నెక్స్ట్ అంతే తప్ప మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదండి. ఇక్కడ నెగెటివ్ మార్క్స్ ఎప్పుడైతే ఉండవో అక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఈరోజు ఏపీ సెట్ రిజల్ట్స్ అనేవి 2025కి సంబంధించిన ఏపీ సెట్ రిజల్ట్ వచ్చిందండి. ఇందులోన మనకి 300 మార్క్స్‌కి 200 మార్క్స్ వచ్చినా కూడాను కొందరైతే ఏమని వచ్చింది తెలుసా స్టేటస్సు? డిస్‌క్వాలిఫైడ్ అనేసి వచ్చిందండి. నాట్ క్వాలిఫైడ్ అనేది మనకి రావడం కూడా జరిగింది. అంటే మైనస్ మార్కులు లేకపోతే అది ఎంతటికి దారి తీస్తుందని ఒకసారి చూసుకోండి. 200+ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేదు. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఏది కూడాను పాజిటివ్‌గా తీసుకోండి తప్ప నెగెటివ్‌గా తీసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఫైనల్ రిజల్ట్స్ అంటే మనకి ఇప్పుడు అబ్జెక్షన్స్ ఈ రోజుతో అయిపోతది. 2-3 డేస్ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఆఫ్స్ అనేది క్లియర్ చేస్తారు. ఇవంతా అయిపోయినది మాక్సిమం అనేది ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి మనకి ఎగ్జాము ప్రిలిమినరీ అనుకోండి. నార్మల్ కీ వచ్చినప్పటి నుంచి రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి కదా! అప్పటి నుంచి చూసుకుంటే 45 డేస్ అనేది పడతదండి ఫైనల్ రిజల్ట్ రావడానికి. ఇదంతా సక్రమంగా జరిగిపోతే ఇది ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ మాత్రమేనండి. జూలై ఫస్ట్ వీక్ గాని, సెకండ్ వీక్‌లో గాని రావడానికైతే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించిన 2026 నోటిఫికేషన్ గురించైతే చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారు. మాక్సిమం అనేది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జూన్‌లోనే ఈ మంత్‌లోనే మనకి రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటదండి. అయితే ప్రెజెంట్ అయితే మనకి అఫీషియల్‌గా దీనికి సంబంధించినటువంటి డేటా ప్రస్తుతానికైతే లేదు. కానీ కంపల్సరీగా అయితే సుప్రీం కోర్టు మనకి ఆల్రెడీ చెప్పిన విషయమేనండి. ప్రతి యొక్క స్టేట్ కూడాను కంపల్సరీగా అయితే 1 ఇయర్‌కి 2 టైమ్స్ అనేది కంపల్సరీగా అయితే టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలని చెప్పారు కాబట్టి యాస్ పర్ రూల్స్ ప్రకారం జూను అలాగే డిసెంబర్‌లో నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే మనకి ఈ జూన్‌లోనే రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సిలబస్ విషయానికొస్తే కంపల్సరీగా అయితే సిలబస్ అనేది ఇంకా కొత్త బుక్స్ 6, 7, 8 మారాయి కాబట్టి కంపల్సరీగా అయితే మనకి ఓల్డ్ సిలబస్సే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిందే.